ఇది వ్యాపాద లేదా ధ్యానంలో వచ్చే దుష్ట సంకల్పంపై ఒక సంక్షిప్త విశ్లేషణ. చూడండి, ఈ దుష్ట సంకల్పమంటే చాలామంది కేవలం కోపం అనే అనుకుంటారు. కాని అదొక్కటే కాదు. ఇది భయం, అసంతృప్తి లాంటి ఎన్నో ప్రతికూల భావనల కలయిక. ఇది మన ధ్యాన పురోగతిని నిరోధించగలదు. మొదటిది, ఈ దుష్ట సంకల్పం రకరకాల రూపాల్లో ఉంటుంది. ఇది పగ, ప్రతీకారం లాంటి పెద్ద విషయాలే కాదు. ఒంటరిగా ధ్యానం చేసేటప్పుడు వచ్చే భయం లేదా పురోగతి లేదని కలిగే నిరాశ. ఇలాంటి సూక్ష్మమైన భావనలు కూడా దాని భాగమే. ఇవన్నీ మనల్ని ధ్యాన అనే లోతైన ధ్యానస్థితికి చేరకుండా అడ్డుకుంటాయి. రెండవది, ఇది ఎందుకు పెరుగుతుంది? దానికి కారణం అయోనిసో మనసికార, అంటే అవివేకమైన శ్రద్ధ. ఉదాహరణకు, మీరొక వ్యక్తిలోని చెడుగుణాలపైనే నిరంతరం దృష్టి పెడితే ఏమవుతుంది? వాళ్లపై మీకున్న విముఖత ఇంకా బలపడుతుంది. అంతేకదా? ఈ ప్రతికూలత ఆ వ్యక్తితో సంబంధమున్న ఇతరులకు కూడా వ్యాపించవచ్చు. ఇక చివరిగా, దీనికి పరిష్కారం యోనిసో మనసికార లేదా వివేకమైన శ్రద్ధ. దీనికి తోడు మెత్త లేదా ప్రేమపూర్వక కరుణను పెంపొందించుకోవడం. అంటే ఇతరులలోని మంచిని చూడటం, ద్వేషం మనకే హానికరమని గ్రహించటం మరియు స్నేహభావాన్ని పెంచుకోవడం ద్వారా దీనిని పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, దుష్ట సంకల్పాన్ని అధిగమించడం అంటే దానిపై శ్రద్ధ పెట్టకుండా మనసును స్నేహభావంతో నింపడమే.